చేతో గృహీతం సత్ దృష్టం వైతచ్చమేతయోః. అది రెండవ వైతథ్య ప్రకరణంలో 9వ కారిక. స్వప్న వృత్తావపిత్వంతః. స్వప్న వృత్తి యందు కూడా చేతసా కల్పితం త్వసత్. అంటే స్వప్న వృత్తావపిత్వంతః అంతః, స్వప్న వృత్తులు కూడా అంతః లోపల చేతసా కల్పితం స్వతు, లోపల చిత్తము చేతనే కల్పితమై ఉన్నది. స్వప్న వృత్తులు ఏవైతే ఉన్నాయో అలాంటి స్వప్న వృత్తులు లోపట, అంటే స్వప్నంలో ఉన్న ఆ నేను లోపట, జాగ్రత్తలో ఉన్న ఈ నేను లోపట చిత్త వృత్తులు ఏవైతే ఉన్నాయో, మానసిక వృత్తులు, బాహ్యమైన వృత్తులు, లోపట వృత్తులు ఏ రకంగానూ స్వప్నంలో కూడా లోపట ఆ చిత్తవృత్తులు ఉన్నాయి. స్వప్నంలో చూచేవాడు ఆ నేనుకి, స్వప్నంలో చూచే నేనుకి కూడా లోపట వృత్తులు ఉన్నాయి. ఆ రకంగా అవి అసత్ అని ఏదైతే చెబుతున్నామో అది బహిశ్చేతో గృహీతం సత్. బాహ్యేంద్రియాలతో కూడుకున్న చిత్తముల చేత ఏదైతే గృహీతం గ్రహించబడి ఉన్నాయో, బాహ్యేంద్రియాల చేత ఏవైతే గ్రహించబడుతున్నాయో చిత్తము చేత, అవి సత్యమని చెబుతాము. సత్యమని చెబుతాము. లోపట చిత్తము లోపట జరిగే వ్యవహారం ఏదైతే ఉన్నదో, రాగము, ద్వేషము, విషయాన్వేషణ, విషయాల యొక్క ఆలోచన ఏవైతే ఉన్నాయో అవి అసత్తని చెబుతాము. ఆ రకంగానే స్వప్నంలో ఏ రకంగానో జాగ్రత్తలో కూడా ఆ రకంగానే అని చెప్పడానికి ఈ కారిక వచ్చింది. దీనికి ముందు అవతారిక. అపూర్వత్వా సంకాం నిరాకృత్య స్వప్న దృష్టాంతస్య పునః స్వప్నతుల్యత జాగ్రద్భేదానాం ప్రపంచయన్ ఆహా అపూర్వత్వా సంకాం. అంటే అపూర్వం యందు వచ్చిన శంక, అంటే అపూర్వం అంటే ఆశ్చర్యకరమైన, ఎప్పుడు కని విని ఎరగని, లోకంలో కానీ జాగ్రత్తలో కానీ కనిపించని విషయాలను అన్నాం కదా అక్కడ. అంటే ఎప్పుడు కని విని ఎరగిన ఆశ్చర్యకరమైన విషయాలు అపూర్వం. అలాంటి అపూర్వం అన్నీ కూడా స్వప్నంలో జరుగుతాయి. ఇలాంటి అపూర్వం ఇక్కడ ఉండదు కదా జాగ్రత్తగా అని ఏదైతే అన్నాడో దాన్ని నిరాకరించి, అక్కడ ఆ స్థానం యొక్క ధర్మము, ఇక్కడ ఈ స్థానం యొక్క ధర్మము అలా చెప్పడానికి వీలు లేదు అని ఏదైతే ఇంతవరకు చెప్పామో అది నిరాకరించి అని స్వప్న దృష్టాంతస్య పునః. అలాంటి స్వప్న దృష్టాంతం ఏదైతే ఉన్నదో ఆ స్వప్న దృష్టాంతము చేత పునః మళ్ళా స్వప్నతుల్యత జాగ్రద్భేదానాం, స్వప్నముతో సమానము ఈ జాగ్రత్త భేదములు కూడా అని ప్రపంచయన్ విస్తారంగా ఆహా చెబుతున్నాడు, విస్తారంగా చెబుతున్నాడు. స్వప్న దృశ్యాలు ఏవైతే ఉన్నాయో అపూర్వం కాబట్టి అవి అసత్యమని, జాగ్రత్త దృశ్యములు ఆ రకంగా అపూర్వం కాదు కాబట్టి అవి అసత్యము కావని ఏదైతే పూర్వపక్ష ప్రశ్న ఏదైతే ఉన్నదో దాని ముందు కారికలో నిరాకరించి, స్వప్నంలో ఏవైతే అపూర్వ విషయాలు ఎలా చూస్తామో ఆ రకంగా జాగ్రత్తలో కూడా అపూర్వ విషయాలు ఉండవచ్చని కొన్ని వాటిని మనము చూపిస్తూ, ఆ రకంగా స్థానిని బట్టి స్థాన ధర్మం ఉంటుందని, ఆ రకంగా రెండు వాటి ధర్మాలను బట్టి రెండు కూడా ఆ సమకాలంలో సత్యమై ఉన్నాయి అని ఇంతవరకు ముందు కారికలో చెప్పి, ఇప్పుడు మళ్ళా జాగ్రత్త భేదాలు కూడా స్వప్న సమానమని ఈ రకంగా విస్తారంగా ఇక్కడ ఆ ఆశంకను పెట్టుకుని చెప్పబోతున్నాడు. స్వప్నస్థానేపి అంతశ్చేతసా మనోరథ సంకల్పితం అసత్. స్వప్నస్థానమందు కూడా అంతశ్చేతసా మనోరథ సంకల్పితం అసత్ అని. స్వప్నంలో కూడా లోపల మనస్సులో ఏవైతే మనోరథ కల్పనలు, ఇప్పుడు ఏ రకంగా ఇక్కడ చెప్పడం ఏమిటంటే, జాగ్రత్తలో ఉన్న నేను, స్వప్నంలో ఉన్న నేను. జాగ్రత్తలో ఉన్న నేనుకి ఈ శరీరంతో కదా ప్రపంచాన్ని చూస్తాడు. ఈ శరీరంతో బయట చూసినప్పుడు ప్రపంచం కనిపిస్తుంది. లోపట వృత్తి రూపకంగా
అక్కడ మనోరథాలు అంటే అనేక రకమైన వృత్తి రూపకంగా ఉన్న మనస్సులో ఉన్న విషయాలన్నింటినీ లోపల చూస్తాడు. అయితే లోపల అంతా ఊరికి అలాగే ఏదో ఊహించుకున్నాం అనుకుంటాం, బయట మాత్రం నిజం అనుకుంటాం కదా. ఆ రకంగానే స్వప్నంలో కూడా ఈ రకంగా ఉంటుంది అని. అంటే ఇప్పుడు బాహ్యంగా కనిపించినప్పుడు నీతంగా నిశ్చయంగా ఉంది అనుకుంటాం కదా. స్వప్నస్థానేపి అంతశ్చేతస మనోరథ సంకల్పం అసత్తు, అది సత్యమైన వస్తువులుగా అనిపిస్తుంది. లోపల ఆలోచనలు కలిగాయి అనుకోండి, ఎవరికైనా లోపల ఆలోచన కలిగితే అప్పుడు ఇప్పుడు అలాగా ఇలాగని ఆలోచన కలుగుతాయి కదా. ఆలోచిస్తాం లోపల. ఒక కటిక దరిద్రుడు పేదవాడు ఉన్నాడు అనుకోండి, వాడు లోపల ఆలోచన వస్తుంది, ఓ పెద్ద బిల్డింగ్ కట్టినట్టుగా, అది దగ్గర ఒక 50 కోట్ల బిల్డింగ్ కట్టుకున్నట్టుగా. 50 కోట్ల బిల్డింగ్లో ఒక దగ్గర ఒక 30 గదులు కట్టుకున్నట్టుగా. ఆ 30 గదుల్లో ఫ్రెండ్స్, బంధువులు, పనివాళ్ళు అందరూ ఉన్నట్టుగా. ఆ లోపల అనేక మంది పని మనుషులు ఇటు అటు తిరుగుతున్నట్టుగా. పెద్ద డైనింగ్ టేబుల్ ఉన్నట్టుగా. ఆ డైనింగ్ టేబుల్లో భోజనం చేస్తాం. మనం చెప్పాడు కదా వీడు, నేను చదువుకున్న తర్వాత ఏం చేస్తానని, ఒక టీవీ కొనుక్కుంటాను, పెద్ద ఇల్లు కట్టుకుంటాను. అలాగే పని వాళ్ళందరూ ఉన్నట్టుగా. అలాగా ఈ ఇంటికి సెక్యూరిటీ వాళ్ళు 10 మంది ఉన్నట్టుగా. ఆ రకంగా ఎప్పటికైనా అవ్వాలి అని ఆ మనోరథంలో, ఆ మనసులో అవన్నీ ఊహించుకుంటూ వాడు ఆనందిస్తూ ఉంటాడు కదా. ఆ మనసులో అన్ని ఊహించుకుని ఆనందిస్తూ ఉంటాడు కదా. అది ఆ యొక్క మనోరథాన్ని వదిలిపెట్టినప్పుడు, తొలగినప్పుడు ఇదంతా ఊరికినే ఊహలే కదా, మనకి ఎక్కడ అవుతుంది, నేను ఎక్కడ కటిక దరిద్రుడిని, అంత సంపాదన ఎక్కడ, అంత ఇల్లు అది అని. కానీ ఆ మనోరథాల్ని ఊహించుకున్నప్పుడు ఆనందిస్తూ ఉంటాడు. ఆ సమకాలంలో చాలా సంతోషంగా ఉంటాడు. ఆ మనోరథాలు తొలగినప్పుడు అని అంటాడు, ఆ స్థాయి నాకెక్కడిది, నేను ఎక్కడ అవ్వగలను అని ఈ రకంగా మనోరథాన్ని కొట్టిపారేస్తాడు. అంటే బాహ్యంగా వచ్చినప్పుడు అప్పుడు ఉన్న మనోరథాలు ఏవైతే ఉన్నా సత్యంగా అనిపించినప్పటికీ బాహ్యంగా వచ్చినప్పుడు అవి అసత్యములై ఉంటాయి అని, ఈ రకంగా అసత్యమై కనిపిస్తాయి అని, మిర్చిగా తోస్తాయి అని చెప్పడం ఇక్కడ అర్థమైందా. సంకల్పానంతరం సమకాలమేవ అదర్శనాత్. సంకల్పానంతరం, సంకల్పము సమాప్తి అయిన వెంటనే ఆ సంకల్పాల మనోరథాలతో కూడుకున్న సంకల్పము ఆగిపోయిన వెంటనే అక్కడ ఆ సమకాలంలోనే అదర్శనాత్, ఆ మనోరథాలన్నీ కనిపించవు కదా. తత్రైవ స్వప్నే భైశ్చేతసా గృహీతం చక్షురాది ద్వారేణ ఉపలబ్ధిం ఘటాది సతీతి. ఆ రకంగానే స్వప్నంలో కూడా బయట ఇంద్రియాల ద్వారా మనస్సు గ్రహించి, బాహ్యేంద్రియాల ద్వారా మనస్సు గ్రహించి, అది ఘటము, అది పటము, అది ఏనుగు, అది కుక్క, అది చెట్టు, ఇది పుట్ట అని వేరువేరుగా బాహ్యేంద్రియాలను పెట్టుకుని మనస్సులో చింతన చేస్తూ ఉంటుంది. ఈ మనస్సే బాహ్యేంద్రియాలతో చూచినప్పుడు బాహ్య విషయాన్ని ఈ మనస్సు చింతన చేస్తుంది. బాహ్యేంద్రియాదులు వదిలిపెట్టినప్పుడు మనస్సు ఏదైతే ఉన్నదో ఉపలబ్ధి ఘటాంశత్తు ఇది ఏవం అసత్యం ఇది నిశ్చితేపి సదసద్విభాగః. ఆ విధంగానే స్వప్నగత వస్తువులు బాహ్యంగా అది చూసినప్పుడు, ఇంద్రియాలు పెట్టుకుని చూసినప్పుడు వస్తువులు పక్కాగా చూసి వాటితో ఇది సత్యం అంటుంది. స్వప్నంలో కూడా అంతే కదా, బాహ్యమైన ఇంద్రియాలు దానికి ఉంటాయి, ఆ ఇంద్రియాలతో మనస్సు కూడుకుని ఉంటుంది. ఆ మనస్సు బాహ్య విషయాల్ని చూస్తుంది. బాహ్య విషయాలు చూసినప్పుడు ఇది సత్యం అంటుంది. బాహ్య విషయాలు చూడక, ఇంద్రియాలతో పని లేక అక్కడ కూడా మనసులో సంకల్పన చేస్తూ ఉంటుంది, మనోరథాలు నడుపుతూ ఉంటుంది. నడిపినప్పుడు అక్కడ కనిపించే కుండలు ఏమిటి, అక్కడ బంగారపు గిన్నె. మనసులో ఉంచుకున్న దానికి ఏముంది, మట్టి కుండలు ఎందుకు, బంగారపు గిన్నెలే. అవన్నీ ఊహించుకొని తన యొక్క శోభను అనుభవిస్తున్నప్పుడు అవి తొలగిపోయిన తర్వాత అసత్ అంటాడు. మనోరథాలన్నీ
ఏదో ఊహించుకోవడం అంటే ఊహల్లో పోతున్నావంటరా, ఎక్కడ నిలబడ్డావు అక్కడి నుంచి నువ్వు పనిచేయి అంటాం కదా. అవన్నీ ఊహలు, అవన్నీ అసత్ అని లోకంలో అనుకుంటాం. బాహ్యంగా జరిగేవి సత్ అని అనుకుంటాం, నిజం అనుకుంటాం. ఈ రకమైన సత్ విభాగం చేత, ఈ రకమైన సత్తు అసత్తు అని విభాగం చేత అని సదసద్విభాగ, ఈ విభాగం చేత బాహ్యమైన జరిగిన నిజమని, లోపట మనోరథాలు ఏవైతే ఉన్నాయో అబద్ధమని ఏ రకంగా విభాగం కల్పిస్తున్నదో ఆ రకంగా ఉభయోపి అంతః బహిః చేతః కల్పితయో, రెండిటికి కూడా ఉభయోపి అంటే అక్కడ జాగ్రత్తలోని ఆ రకంగా బాహ్యము లోపట మనోరథాలు ఉన్నాయి, బయట విషయ చింతనకి ఇంద్రియాలు ప్రేరేపించి ఆ మనస్సు ఆ రకంగా పోవడం ఉన్నది. ఆ రకంగా స్వప్నములో కూడా ఇక్కడ బాహ్య విషయాలు ఇంద్రియాలతో కూడుకున్నది, స్వప్నంలో కూడా మనోరథాలు ఉన్నాయి. ఈ రెండిటికి కూడా అక్కడ ఇది నిజమని అది అబద్ధమని ఏ రకంగా అనుకుంటామో ఉభయోపి, రెండు అవస్థల్లో కూడా అంతః బహిః చేతః, లోపట బయట అని ఈ మనస్సు ఏదైతే చెబుతుందో సత్యము అసత్యము అని రెండు కల్పితయోహు, రెండిటిని తత్వతః ఏదైతే కల్పిస్తున్నదో రెండు కూడా వైచత్యమేవా, రెండు వైచత్యమే. వైచత్యమే అంటే రెండు మిథ్యయే. అక్కడ అంటే ఎంత చక్కగా విడదీశాడు చూపించండి. ఇక్కడ వాసన ఎలా చెప్పాడు, ఇక్కడ ఏ రకంగా బాహ్య ఇంద్రియాలతో కూడుకున్న విషయాలు చూస్తున్నాడు, అక్కడ అంతరమైన మనసు చింతన ఉన్నది. ఇక్కడ బాహ్య విషయాలతో కూడుకుని విషయాలు చూస్తున్నాడు, అక్కడ అంతరమైన చింతన ఉన్నది. అంటే ఇక్కడ ఉన్న బాహ్య విషయాల యొక్క చింతన ఏదైతే ఉందో అదే అక్కడ జాగ్రత్తలో వాసనారూపమై లోపట అనుభవిస్తూ ఉంటాడు. అక్కడ బాహ్య విషయాల యొక్క చింతన, అక్కడున్న మనసు లోపట వాసనారూపమై అనిపిస్తాడు. ఏ అవస్థకి సంబంధించి ఆ అవస్థ, ఆ మనస్సు ఆ వాసనతో ఆ అవస్థలోనే ఉంటుంది, కానీ ఈ అవస్థ యొక్క వాసనలు ఆ అవస్థలోకి ట్రాన్స్ఫర్ కాదు అని చెప్పడం. ఎక్కడ వాసనలు ఎక్కడ విషయాలు అక్కడే అంతరంలో చింతిస్తూ ఉంటుంది. ఆ వాసన మిథ్య అంటుంది, బయట ఉన్నది నిజమంటుంది. స్వప్నంలో కూడా అక్కడ ఉన్న విషయాలు బయట చూస్తూ ఉంటుంది, లోపల అవి వాసన రూపకంగా చింతిస్తూ ఉంటుంది. ఆ చింతించే వాసన రూపమైంది బాహ్యంగా వచ్చినప్పుడు అది మిథ్య అంటుంది, ఇది సత్యం ఉంటుంది. ఇది సదసద్విభాగము రెండిటికి సమానమై ఉన్నది, రెండిటికి సమానమై ఉన్నది. అనుభవ దృష్టితో చూసినప్పుడు రెండు మిథ్యయే అయి ఉన్నాయి అని ఈ రకంగా చెప్పాడు. అందువల్ల ఇక్కడ స్వప్నం యొక్క అవస్థ ఏదైతే ఉన్నదో, స్వప్నంలో ఉన్న వ్యవస్థ ఏ రకంగా ఉన్నప్పటికీ, ఎలా ఉన్నప్పటికీ కల్పితమైన ఆ కల్పన అంటే స్వప్నము ఏదైతే ఉన్నదో తాను అనే అనుభవం ఎందుకు కల్పితమై ఉన్నది, అధ్యారోపితమై ఉన్నది స్టేట్మెంట్ ఇచ్చాను. అలాగే జాగ్రత్త కూడా ఈ కల్పితమైన కల్పనలు, అక్కడ ఉన్న జరిగే నేనుతో కూడుకున్న ప్రపంచము, ఈ రకంగా వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆ కల్పితము అవస్థలో ఉన్న ఆ ప్రపంచము, ఆ నేనులో ఆ బాహ్య ప్రపంచము, ఆ నేనులో లోపట ప్రపంచము ఏదైతే ఉన్నదో ఆ కలలో లోపట ఉన్న అంటే మనస్సులో చింతించే ప్రపంచము, బాహ్యంగా కనిపించే ఇంద్రియాల ద్వారా కనిపించే ప్రపంచము, ఆ ప్రపంచం అనేది ఏదైతే ఉన్నదో ఆ మనస్సుకు చెందినది. ఆ మనస్సుతో పాటు టోటల్ ఏదైతే ఉన్నదో అదంతా కూడా ఆ వస్తువులన్నీ కూడా మిథ్యే అని తెలియబడింది. ఆ రకంగా స్వప్నము ఏదైతే స్వప్నంలో బయట ఉన్న వస్తువులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా సత్యంగా అనిపిస్తాయి కదా, అవి కూడా జాగ్రత్త స్వప్నంలో ఎలా కనిపిస్తుందో ఆ రకంగా జాగ్రత్త కూడా ఆ రకంగా అనిపిస్తుంది, బాహ్యము లోపట అని ఇంతవరకు చెప్తూ స్వప్న అనుభవము, జాగ్రత్త అనుభవము, స్వప్నానుభవం ఏదైతే ఉన్నదో స్వప్నానుభవము ఏదైతే ఉన్నదో జాగ్రత్త అనుభవము రెండూ పెట్టుకుని చూసినప్పుడు స్వప్న అనుభవము చేత జాగ్రత్త అనుభవము ఎక్కడా తోచదు. జాగ్రత్త అనుభవాన్ని పెట్టుకుని చూసినప్పుడు స్వప్న అనుభవము ఎక్కడా తోచదు. రెండు ఒకటి ఉన్నప్పుడు ఇంకొకటి తోచినప్పుడు దేని యందు రెండు తోస్తున్నాయి, రెండు ఒకే సమకాలంలో మనము
విచారిస్తున్నామంటే రెండు అవస్థలు తానుకు తోస్తున్నాయి. రెండు అవస్థలు తానుని పెట్టుకుని రెండు అవస్థలు రెండిటిని చూడగలము. కానీ జాగ్రత్తలో ఉండి స్వప్నాన్ని చూడలేము. ఇక్కడ గుర్తుంచుకోవాలి, జాగ్రత్తలో ఉండి స్వప్నాన్ని చూడలేము, స్వప్నంలో ఉండి జాగ్రత్తని చూడలేము. ఈ జాగ్రత్తలో ఉన్న బుద్ధి స్వప్నాన్ని చూడటం లేదు. అనుభవంతో ఉన్నప్పుడే జాగ్రత్త స్వప్నము రెండింటిని చూడగలము. అది నిజమైనప్పటికీ అనుభవాన్ని నొక్కి జాగ్రత్త అది వాసన, అది అబద్ధం, అది అని కొట్టుపారేస్తుంది. దాని యొక్క అనుభవాన్ని అది ఉండలేవదు. ఈ రకంగా రెండు భేదాలు లోపట తెలుస్తున్నాయి కదా. ఈ రకంగా స్వప్న వృత్తులతో కూడుకున్న చిత్తం ఏదైతే ఉన్నదో ఆ లోపల సంకల్పించినవి అసత్యమని తెలియడము, బయట చిత్తము చేత ఏదైతే గ్రహించామో కుండ ఇత్యాదులు ప్రత్యక్షంగా ఏదైతే కనిపిస్తుందో అది సత్యమని గ్రహిస్తాము. ఆ రకంగా ఈ సత్యము అసత్యము రెండిటికి కూడా సదసద్విభాగం, రెండు అవస్థలకి రెండిటికి సరిసమానంగా ఉన్నది అని ఇంతవరకు ఈ రెండిటి లోపట బయట కల్పించుకున్నది ఏదైతే ఉన్నదో ఇదంతా కల్పితమైన మిథ్యయే అని వాటి స్వరూపము ఈ రకంగా చెబుతూ జాగ్రత్త స్వప్నము రెండు వ్యభిచరిస్తున్నాయి కాబట్టి, మార్పు చెందుతున్నాయి కాబట్టి రెండు మిథ్యయే అని చెప్పాడు. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యప్రభావహి తేజస్వినావధీతమస్తు మా విద్విషావహి. ఓం శాంతి శాంతి శాంతి.